జగన్మోహన్ రెడ్డి క్రెడిటా? జగన్మోహన్ రెడ్డికి అసలు ఏముంది సబ్జెక్టు? 10th క్లాస్ ఫెయిల్. ఆయనకి ఇంకేముంది? మద్యం మాఫియాలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, శాండ్ మాఫియాలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఎర్రచందంలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాకపోతే డిజిటల్ బోర్డు మీద రాసి ఎవరైనా డిజిటల్ బోర్డు మీద రఫ్ చేయాలంటే దానికి వేరే సపరేట్గా డస్టర్ ఉంటుంది, దాంతో చేస్తారు. ఆయన ఆ డిజిటల్ బోర్డు మీద దాన్ని హ్యాండ్తో తుడిచాడంటే ఆయన ఎంత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అనేది. అన్న నమస్తే, మీ పేరన్నా? పామర్తి కిషోర్ బాబు. కిషోర్ బాబు గారు ఏం చేస్తారండి? నేను బిజినెస్ చేస్తా సార్. మరి ఓవరాల్గా రెండు సంవత్సరాలు అవుతుంది, మరి ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం పరిపాలన? ఏంటి అసలు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం పరిపాలన సూపర్గా ఉంది, చాలా అభివృద్ధిగా ఉంది. సంక్షేమ పథకాలు కానీ అన్నీ కానీ, స్త్రీలకి ఉచిత బస్సే కానీ, గ్యాస్ సిలిండర్లే కానీ, రేపు జూన్లో కూడా వితంతు పెన్షన్లు కూడా ఇస్తారని చెప్తున్నారు. అన్ని విధాలుగా బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎలా చీల్చి చెండ ఏ విధంగా ఇచ్చేయాలా అనేది తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. వాళ్ళు ఎంత తపస్సు చేసినా ఏమవుద్దు, వాళ్ళంటే సామాన్యమైన ప్రజలకి హాయిగా బ్రహ్మాండంగా ఉంది. అంటే అసలు ప్రజల్ని పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వ నాయకులు. ఎక్కడ చూసినా సరే దోపిడీ దందాలు విచ్చలవిడిగా చేస్తున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు అని చెప్పి అంటున్నారు సార్. మరి ఏంటి అసలు దోపిడీ దొంగతనాలు? అసలు దోపిడీ దొంగతనాలకు మారుపేరే వైఎస్ఆర్సీపీ పార్టీ. దాని గురించి ఇక తెలియదు ఏముంది, ఎలా చేశారో గతంలో అన్నీ చూసి దౌర్జన్యాలు, ఆడవాళ్ళని ఇచ్చేయటాలు కానీ ఏదైనా కానీ మొత్తం ఎన్ని జగమెరిగిన సత్యం అందరికీ తెలిసింది. వీళ్ళు ఎన్ని అనుకున్నా కానీ కూటమి ప్రభుత్వానికి ఏమీ ఇది అవ్వదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలాగే కూటమి ప్రభుత్వం నా ఊహం బట్టి 10-15 ఏళ్ళు ఇలాగే కొనసాగుద్దని గట్టి నమ్మకంగా ఉన్నాం. అంటే ఏంటి అంత నమ్మకం ఏంటి సార్? పక్కన వైసీపీ నాయకులు 3 పార్టీలు కదా 30 పార్టీలు కలిసి వచ్చిన వైసీపీ విజయాన్ని ఆపలేరని చెప్పి అంటున్నారు. మీరేం అసలు ఈసారి గెలిచేది కూడా కూటమి ప్రభుత్వం అంటే ఎందుకు అంత నమ్మకం ఏంటి అసలు కూటమి ప్రభుత్వం పట్ల? మా జనాలకి మా భవిష్యత్తు ఏంటిదే మాకు తెలుస్తుంది. వీళ్ళు ఏదోటి చేయాలనేది ఏదో బ్లైండ్ చేసి చేయాలనే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో ఒకసారి అనేది అయిపోయింది. ఆ నరరూప రాక్షసుడు ఆ తత్వము, ఆ సైకోయిజం అంతా జనాలు చూశారు. బాబో ఈ నరరూప రాక్షసుడితో, ఈ జగన్నాసుడితో ఇక మనకి అని ఆడికి స్వస్తి చెప్పేశారు. ఆడి ఎంత తపస్సు చేసుకున్న తలకిందులు తపస్సు చేసినా రాడు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు గతంలో 5 ఏళ్ల పాలనలో కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారంటే అది వైసీపీ పాలనలోనే. డెవలప్మెంట్ జరిగింది వైసీపీ పాలనలోనే, అభివృద్ధి చెందిన వైసీపీ పాలన, పథకాలు అందిన వైసీపీ పాలనలోనే అంటున్నారు సార్. మరేంటి వైసీపీ పాలనలో పథకాల? వైసీపీ పాలనలో డెవలప్మెంటా? గూగుల్ వైసీపీ పాలనలో వచ్చిందా? కియా వైసీపీ పాలనలో వచ్చిందా? ఇప్పుడు ఇన్ఫీల్డ్ వస్తుంది, జెట్ ఫ్లైట్ వస్తుంది, నీకు టెక్ మహీంద్రా, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి. అసలు వైజాగ్ చూస్తే అసలు మామూలు విధంగా లేదు, ఐటీ హబ్లాగా అయిపోయింది. మా సామాన్య పిల్లలకి ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎన్ని కళ్ళ ముందు కనబడుతున్నాయి. నా జాబ్ క్యాలెండర్ తీసాడా? ఎవరికైనా జాబ్ ఇచ్చాడా? ఏమైనా కొత్త కంపెనీలు తీసుకొచ్చాడా? ఉన్న కంపెనీలనే జాకీని కానీ అమర్ రాజా కానీ వీళ్ళందరూ తరిమి కొడతాం తప్ప ఆఖరి కియా స్పేర్ పార్ట్స్ను కూడా రానివ్వకుండా చూస్తే వాళ్ళు మద్రాసుకి వెళ్ళిపోయారు, చెన్నైకి వెళ్ళిపోయారు. కియా పార్ట్స్ కూడా ఇంకో యూనిట్ పెట్టేవాళ్ళు స్పేర్ పార్ట్స్ది. వీళ్ళు దెబ్బకు తెలిసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పిన కంపెనీస్ అన్నీ కూడా గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, జెట్ కంపెనీ కానీ మొత్తం జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చినాయని చెప్పి అంటున్నారు సార్. మరేంటి ఆ కోడిగుడ్డుగాడు మాట్లాడే మాటలు తప్ప ఏం కాదు, అవన్నీ వాళ్ళు చెప్పుకుంటాకే తప్ప ఇదేం కాదు. అందరికీ తెలుసు, అందరు కళ్ళగట్టినట్టుగా వీళ్ళు ఎన్ని పిచ్చి అపోహలు పడినా ఏమవదు. అంటే మరి ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు పనితీరేంటి సార్? మరి సూపర్బ్. అసలు ప్రభుత్వ పాఠశాలలో 500 మార్కులు దాటి ఇంత రికార్డు స్థాయిగా నా పుట్టి పెరిగిన తర్వాత 10th క్లాస్ 500 మార్కులు మేము కష్టపడి చదివాం. నేను ప్రభుత్వ పాఠశాలలో చదివాం. మాకు అప్పుడు 300 మార్కులు దాటుతామంటేనే చాలా గొప్ప. అలాంటిది అసలు 500 మార్కులు దాటి కొంతమంది పేద విద్యార్థులు వచ్చారంటే అది యాట్సాప్ మా నారా లోకేష్ బాబు. ఆయనకి మేము మధ్యతరగతి పిల్లలు కానీ ఏమైనా కానీ ప్రభుత్వ పాఠశాల టీచర్లు కానీ వాళ్ళ ఉపాధి కానీ వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పరచడం వలన వాళ్ళు చెప్పే టీచింగ్ వలన కానీ బాగా వృద్ధి చెంది
పిల్లలకు కూడా చాలా భవిష్యత్తుగా బ్రహ్మాండంగా మొన్న మా తూర్పు నియోజకవర్గం శాసనసభ్యుడు గారు కూడా 500 మార్కులు దాటిన పిల్లలకి ఇక్కడ బాగా బ్రహ్మాండంగా చేశాడు. మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను చెప్పి అన్నారు సార్. మరేంటి అప్పటికి ఇప్పటికి ఎలాంటి రిసోర్సెస్ ఉన్నాయి, అంటే ఎలాంటి మార్పులు గమనించారు మీరు గవర్నమెంట్ స్కూల్స్ పట్ల? చాలా బాగా ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి అసలు ఊహించలేము. ప్రైవేట్ స్కూల్కి తలదన్నిగట్టుగా ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్కి ఆకర్షితులు అవుతున్నారు. దాన్ని కూడా అంగీకరిస్తూ వైసీపీ నాయకులు అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చింది, అది జగన్మోహన్ రెడ్డి క్రేజ్ అని చెప్పి గత ప్రభుత్వంలో చేసిన రిసోర్సెస్ వల్ల ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం ఈ విధంగా ఉత్తీర్ణత శాతం పెరిగిందని చెప్పండి సార్. మరి ఏంటి అది జగన్మోహన్ రెడ్డి క్రెడిటే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి క్రెడిటా? జగన్మోహన్ రెడ్డికి అసలు ఏముంది సబ్జెక్టు? 10th క్లాస్ ఫెయిల్. ఆయనకి ఇంకేముంది? ఆయనకి ఏం ఎడ్యుకేషన్ ఉందని ఎడ్యుకేషన్ మీద సబ్జెక్టు ఎంత వృద్ధి చేయటానికి ఆయనకి ఏమైనా వచ్చా? పక్క నుండి వెనకాల నుండి ఐఏఎస్ ఐపీఎస్లు చెప్పి ఇచ్చే ఆయన సౌకర్యానికి ఆయన వ్యవహారం వాళ్ళు ఇదంటే నంది అంటే నంది, పంది అంటే పంది. ఆయన చెప్పిన మాట మంత్రులను పెట్టుకొని వాళ్ళు చెప్పిన మాట వాళ్ళ రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కడికక్కడ డివిజన్లు వాళ్ళని విభజించి వాళ్ళని వేసుకొని పరిపాలిస్తావే కానీ 5 సంవత్సరంలో అసలు ఆయనకి ఏం చదువు ఉందని బాబు? ఆయనే 10th క్లాస్ ఫెయిలు, మా మార్కు లిస్టులు కొట్టేసి క్వశ్చన్ మార్కులు కొట్టేసిన ఆయన గురించి విద్యా అర్హతల గురించి మాట్లాడతామంటే హాస్యాస్పదంగా ఉంది నాన్న. అదేంటి సార్, మీరేమో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏమీ రాదు, చదువు గురించి ఏమీ తెలియదు అని చెప్పి మీరే అంటున్నారు. కానీ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, జగన్మోహన్ రెడ్డి చదువు కూడా ఇంతవరకు ఎవరో చదువుకోలేదు, ఆ విధంగా చదువుకోలేదని చెప్పి అంటున్నారు సార్. మరేంటి? జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ స్టూడెంటే, మద్యం మాఫియాలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, శాండ్ మాఫియాలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఎర్రచందనంలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అన్ని విధాలుగా ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాకపోతే డిజిటల్ బోర్డు మీద రాసి ఎవరైనా డిజిటల్ బోర్డు మీద రఫ్ చేయాలంటే దానికి వేరే సపరేట్గా డస్టర్ ఉంటుంది, దాంతో చేస్తారు. ఆయన ఆ డిజిటల్ బోర్డు మీద దాన్ని హ్యాండ్తో తుడిచాడంటే ఆయన ఎంత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అనేది మీకే తెలుసు. ఆయన ఎంత జ్ఞాన సంపన్నుడు అనేది మీకే అర్థమవుతుంది సార్. మరి ఫైనల్గా రేపు 2029లో అసలు పరిస్థితి ఏంటి సార్? అంటే ప్రజలందరూ ఎవరి పక్షాన ఉండొచ్చు? కుటుంబ ప్రభుత్వమా లేక వైసీపీనా లేక ఏంటి సార్? 2029 కూడా గన్ షాట్గా కూటమి ప్రభుత్వం వస్తుంది. దాని గురించి ఆలోచించాల్సిన లేదు. వీళ్ళు ఎన్ని పిచ్చి పిచ్చి వేరియేషాలు ఎన్ని విధాలుగా వీళ్ళు ఇచ్చేసినా కానీ జనాల్లో ఒక సుస్థిరమైన ముద్ర పడిపోయింది. కూటమి అభివృద్ధి అనేది కనబడుతుంది. జనాల హృదయాల్లో బాగా ఇదైపోయింది. కూటమి ప్రభుత్వం అంటే అంత నమ్మకం ఏంటి సార్? అసలు మీరు ప్రతిసారి కూటమి ప్రభుత్వం గెలుస్తుంది, కూటమి ప్రభుత్వం ఎలా చేస్తున్నా, ఎందుకు అంత నమ్మకం ఏంటి అసలు? కనబడుతుంది కదా నా కళ్ళకు కట్టిన సత్య కనబడుతున్నాయి కాబట్టి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవడంలో తప్పులేదు. చేయింది చెప్పుకోమంటే ఎలా చేస్తాం? దాన్ని అందుకే మేము హర్షిస్తున్నాం అన్నమాట. సార్ మరి ఏంటి సార్, ఈ రోజున ఆయిల్ రేట్లు బేపచ్చంగా పెంచేశారు, సామాన్యుల మీద బాదుడు అన్న కార్యక్రమంతో కూటమి ప్రభుత్వ నాయకులందరూ విచ్చలవిడిగా దోచుకుంటున్నారని చెప్పి అంటున్నారు వైసీపీ నాయకులు. ఏంటి సార్ దాని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యాట్ మీద 31%, రోడ్డు సెస్ మీద 41% పెంచి 31-47% మీద పెంచి డీజిల్ మీద పెట్రోల్ మీద పెంచాడు. ఆ లెక్కలేమైనాయి అప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఎంత పెంచాడు? ఇప్పుడు యుద్ధం వచ్చింది కాబట్టి ఈ గల్ఫ్ దేశాల్లో కొరత వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీరు పొదుపుగా వాడండి అని మన మోడీ గారు పిలిపించారు. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, కాన్వాయ్ తీసేయండి కానీ, మంత్రులే కానీ, ఎమ్మెల్యే శాసనసభ్యులే కానీ అంతా పొదుపుగా వాడమని జాగ్రత్త ముందు కొరత లేకుండా జాగ్రత్తగా ఉంటా కానీ సూచనలు ఇస్తే వీళ్ళు ఏదో విధంగా బురద జల్లుతాకు తప్ప వేరే వీళ్ళ వల్ల ఏమవుద్దు. చేసే వాళ్ళు చూస్తే ఈర్ష్యపడతారు. అది అంతకన్నా ఇంకేం లేదు.